విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు వైసీపీ వ్యూహం రచిస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంతకు ముందు మల్లాది విష్ణుకు మంత్రి పదవిని ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు అలకతో ఉన్నారు. విభేదాలు తొలగించి వెల్లంపల్లిని గెలిపించాలని వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఎలా ఎన్నికల్లో ముందుకు వెళతారు అనే అంశంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఈసారి ఎన్నికల్లో విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు చాలా కీలకమైనవి. వీటిలో విజయవాడ సెంట్రల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తారు, విజయావకాశాల మీద ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తారనే విషయాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక మిమ్మల్ని మార్చి వెల్లంపల్లిని తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు మీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు నాయకుల మధ్య కొంత విభేదాలు అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా ఈ సమస్యను మీరు అధిగమిస్తారు? అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా సమన్వయం అనేది ప్రధానమైనటువంటి అంశం. సమన్వయంతోనే రేపు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకుంది, పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, గెలిపించాలి అని చెప్పని పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా విజయవాడ నగరంలో విజయవాడ వెస్ట్ కానీ, విజయవాడ ఈస్ట్ కానీ, విజయవాడ సెంట్రల్ కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసింది. రాష్ట్రంలోనే విజయవాడ నగరం నెంబర్ 1 స్థానంలో ఉంది. దీనికి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాం. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఇది చేశాము అని చెప్పని వారందరితో ఓటేసి, నేను కూడా గడప గడపకి సంవత్సరాల పాటు తిరిగాను, అభివృద్ధి చేశాము, సంక్షేమం ఉంది, వీటన్నిటినీ సమీకరించుకుని కార్యకర్తలని నాయకుల్ని కలుపుకుని ఒక విజయ అవకాశాలు మెండుగా ఉండే పరిస్థితికి మేము ముందుకెళ్తాం. 5 ఏళ్లలో మీకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి చాలా మీ నాయకులు కార్యకర్తల అభిమానులు కూడా ఆశపడ్డారు. సెకండ్ టర్మ్ మీకు దేవాదాయ శాఖ వస్తుందని కూడా ఒక ప్రచారం జరిగింది. ఈ 5 ఏళ్లలో మీకు మంత్రి పదవి రాలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యధికంగా బ్రాహ్మణులు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. తర్వాత చూస్తే కనుక చాలా మంది బ్రాహ్మణులు కూడా ఒక విధమైనటువంటి అసంతృప్తి కనపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అసంతృప్తిని తో ఉన్నటువంటి మీ నాయకులు కార్యకర్తలకు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడం అనేది మరింత అసంతృప్తిగా కనపడేటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా వాళ్ళకు మీరు సర్ది చెప్తారు? ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఈక్వేషన్స్ అన్నీ కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇది దేనికి జరిగింది, అది దేనికి జరిగింది అని అంటే మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం దిశగా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి మంచి చేయడమే, మేలు చేయడమే ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మేలు చేస్తారు కాదని చెప్పలేదు, దాన్ని ఎవరే కానీ మేము అబ్జెక్షన్ గా మాట్లాడడం లేదు. అయితే ఇందాక సజ్జలు చెప్తా ఉన్నారు, ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి, కానీ ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, ఆయనకి ఇంకా మంచి పదవులు ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్లకు ఇవ్వకపోయినటువంటి మీ నాయకులు అభిమానులు ఉన్నటువంటి అసంతృప్తిని మీరు ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారనేది ప్రశ్న. అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, రాబోయే రోజుల్లో ఈ పార్టీ కూడా అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తూ ఉంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ రాబోయే రోజులు కానీ అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తుంది. కాబట్టి పార్టీ ఒక మంచి నిర్ణయాలు, అందరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేసేటట్టు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పొచ్చు మనం. కాబట్టి ఈరోజు జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని వర్గాలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరము, అగత్యము ఉన్నది అని చెప్పి నా దృఢమైనటువంటి అభిప్రాయం. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి పార్టీ విజయం కోసం 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగరంలో ఒక అగ్రభాగాన అభ్యర్థులందరూ గెలిచే విధంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మరి విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎట్లా మీరు క్యాల్కులేట్ చేస్తారు? తెలుగుదేశం 5 సంవత్సరాల్లో ఏం పనిచేయలేదు. మేము పనిచేసాం 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా పనిచేసాము. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్ని చేశాము. మా దగ్గరికి ఎవరైనా
వస్తే వాళ్ళకి తగ్గట్టుగా పనిచేశాము. ఇంత అభివృద్ధి సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి, గతంలో నాడు జరగలేదు కాబట్టి నేడు జరిగింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. ఇది మల్లాది విష్ణు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది విజయం సాధించి తీరుతామని చెప్తా ఉన్నారు. అయితే తన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్నటువంటి అసంతృప్తి అయితేనేమి, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తి అయితేనేమి ఒకవేళ ఉండొచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి పార్టీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని గెలిపిస్తామని చెప్పేసి మల్లాది విష్ణు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయచంద్రన్, విజయవాడ.